నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్దిరి అప్పలరాజు ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డ హరీష్ రావు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటున్నానంటే నేనన్న మాట కాదు, ఇటీవల మీరు కూడా చూసుంటారు. ఒక సర్వేలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక సర్వే, ఆ సర్వేలో దేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని 89 క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా చూపెట్టింది. రెండో అతను గురువు చంద్రబాబు నాయుడు 49 క్రిమినల్ కేసులతో రెండో స్థానం చూపెట్టింది. మరి 89 క్రిమినల్ కేసులున్న ఒక వ్యక్తి చేతిలో రాజ్యం ఉంటే అది ఏ స్థితిలో ఉంటుంది అంటే మన తెలంగాణని ఒక ఉదాహరణగా చూపెట్టవచ్చు. ఎంత ఘోరంగా తయారైంది. భర్తను చంపి భార్య ఉడకబెడుతుంది, భార్యను చంపి భర్త కాల్ చేస్తూ ఉన్నాడు, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, కొడుకు తండ్రిని చంపుతూ ఉన్నాడు. ఓ పెద్ద క్రిమినల్, విపరీతమైన క్రిమినల్ రేటు పెరిగిపోతూ ఉంది రాష్ట్రంలో. స్వయంగా ప్రభుత్వమే ఎంత ఘోరంగా నిర్ణయాలు తీసుకుంటుందో, అణిచివేస్తుందో, క్రిమినల్ లక్షణాలతో పాలన చేస్తూ ఉందో మీరు చూశారు. ఒక్కొక్కరిని కనుక మనం తీసుకుంటే, మనం విద్యార్థులను తీసుకున్నాం అనుకోండి, స్వయంగా ఉస్మానియా విద్యార్థులను పట్టుకొని బీరు సీసాలకు, బిర్యానీ పొట్లాలకు అమ్ముడు పోయి వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి విద్యార్థుల్ని మాట్లాడిన తీరు మనం చూసాం. ఉస్మానియా యూనివర్సిటీలకు కాకి బట్టలే పోని యూనివర్సిటీలోకి రూములలోకి పోయి తీసుకొచ్చి కొడుతున్న పరిస్థితిని చూసాము. ముఖ్యమంత్రి వస్తుందంటే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వేసే స్థితిని కూడా మనం చూసాం. తెలంగాణ పోరాటాన్ని ఒక రైట్గా ప్రజలు తీసుకుంటే ఎమర్జెన్సీని ఒక దౌర్భాగ్య పాలనగా తీసుకుంటారు. తిరిగి ఆ పాలనని మనకి ఇక్కడ చూపెడతా ఉన్నాడు ఇలా విద్యార్థుల విషయంలో. చదువు గురించి తెలియదు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి. గురుకులాల్లో పిల్లలు తిండి విషయంలో కూడా ఎంతమంది చనిపోతుందో కళ్ళ ముందు కనపడ్డ కూడా పట్టించుకోడు కానీ ఆయన విద్యాశాఖ మంత్రి. క్రిమినల్ రేటు పెరుగుతూ ఉంటే దీని గురించి సమీక్ష చేయడు కానీ ఆయన హోంశాఖ మంత్రి. వీటన్నిటి మీద మళ్ళీ ఆయన ఒక ముఖ్యమంత్రి. ఇలాంటివన్నీ కనుక చూస్తే, ఇక రైతుల విషయం చూస్తే మనం చూసాం. లెగచర్ల రైతుల మీద ఎంత దమనకాండ కొనసాగిందో కూడా మనం చూసాము. ఇవాళ యూరియా విషయంలో ఎంత ఘోరంగా అణచివేస్తుందో చూసాం. రైతులు పడుతున్న బాధలు, ఆయన ఇందిరమ్మ రాజ్యం అంటే నాకు ఆ మధ్య అర్థమయ్యేది కాదు. ఓహో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో చెప్పులు క్యూలో పెట్టడం, క్యూలో నిలబడటం, ఎండకు రైతు పడిపోయి చచ్చిపోవడము, స్పృహ తప్పిపోవడము, రైతులు కొట్టుకోవడము, చెప్పులతో కొట్టుకోవడము, ఇవన్నీ ఆ రోజులలో నేను చూశాను. ఆ చిన్నతనం చూసేవాళ్ళం ఇందిరమ్మ రాజ్యంలో. అదే ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు పట్టుకొచ్చాడు. మీరు చూస్తూ ఉంటే రైతుల మీద ఎంత ఘోరంగా అణిచివేస్తున్నాడో మనం చూడొచ్చు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం ఉందా అనేది ఇవాళ రాష్ట్ర ప్రజలకు అనుమానం కలుగుతున్నది. ఒకవైపు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో యూరియా కొరత లేదు, కేవలం పంపిణీ సమస్య మాత్రమే ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తున్నారు. కానీ పిసిసి అధ్యక్షుడు మాత్రం ఈరోజు రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, దీనికి కేంద్రమే బాధ్యత అని ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటున్నా నేను. మహేష్ కుమార్ గౌడ్ గారికి విషయం తెలుసుకునే యొక్క ఓపిక లేదా, లేదంటే వాళ్ళకు కమ్యూనికేషన్ లేదా, ఎందుకు ఈ విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు?
ఒకవైపు రాష్ట్రంలో అక్టోబర్ 31 వరకు రావాల్సిన యొక్క యూరియా 9.3 యొక్క మెట్రిక్ టన్స్ ఏదైతే ఉందో అది స్పష్టంగా వచ్చిందని ప్రభుత్వమే ఒప్పుకున్నది. దాని అదేవిధంగా బఫర్ ఏదైతే స్టాక్ ఉంటుందో 2.8 మరి అది కూడా ఉంది అని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకున్నది. ఆ విధంగా ఉన్న తర్వాత కొరత ఎక్కడున్నది? అంతకుముందు జూలైలో మోర్ దాన్ 20% ఎక్స్ట్రా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందనేది కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి లోపం ఎక్కడుంది, విషయం ఎక్కడుందని తెలుసుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ పైన ఉంది. తెలియకుండా కేవలం బీజేపీని బద్నాం చేయాలనే యొక్క తొందరలో, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే తొందరలో ఆయనే అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. ఒకవైపు ఆదిలాబాద్లో మొన్న లారీ పట్టుబడ్డదని చెప్పి వార్తలు వచ్చినాయి. మహబూబాబాద్లో ఎరువుల దుకాణం క్లోజ్ చేసుకొని పోయిండని వార్తలు వచ్చినాయి. ఇవాళ వికారాబాద్లో ఒక లారీ పట్టుబడ్డది. మరి ఏం జరుగుతున్నది రాష్ట్రంలో? ఎక్కడ బ్లాక్ మార్కెట్లకు పోతున్నది? ఎక్కడ పంపిణీలో ఎన్ని అవకతవకలు ఉన్నాయి? మీ అసమర్థ విధానాల కారణంగా మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం పైన, నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన, బీజేపీ పైన ఆరిపోసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఇవాళ తెలంగాణ యొక్క రైతాంగం చాలా విజ్ఞులు. తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది, ఎట్లా రైతు పక్షపాతి, నిరంతరం వ్యవసాయం గురించి, రైతుల గురించి ఎట్లా ఆలోచిస్తుంది అనేది చాలా స్పష్టంగా తెలుసు. ఈరోజు యూరియా విషయంలో, ఎరువుల విషయంలో కరోనా అప్పుడు కూడా ఎలాంటి లోటు లేకుండా చూసిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదేవిధంగా యుక్రెయిన్ అండ్ రష్యా వార్ వచ్చినప్పుడు కూడా ఎలాంటి లోటు రాకుండా చూసిన యొక్క ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దేశంలో నూతనంగా 5 ఎరువుల ఫ్యాక్టరీలను పునరుద్ధరించి ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మన రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని మూసేస్తే 6,300 కోట్ల రూపాయలు పెట్టి ఎరువుల ఫ్యాక్టరీలను తెరిపించి మరి పునరుద్ధరించి ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్రి అప్పలరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులందరికీ కూడా ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఏదైనా ఒక సంస్థని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. ఏదైనా ఒక ఆర్గనైజేషన్ని ప్రైవేట్కి ఇవ్వడం చూస్తాం. మనం మొట్టమొదటిసారి చరిత్రలోనే మొట్టమొదటిసారి దేశంలో ఎవ్వరికీ సాధ్యపడిన విధంగా ఎంటైర్ ఒక డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తున్నటువంటి దౌర్భాగ్య చరిత్ర చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి చెందుతుందని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయదలుచుకున్నాను. మెడికల్ అండ్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్కి అప్పచెప్పేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఇది తతంగం అన్నమాట. మెడికల్ అండ్ హెల్త్లో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను కూడా మీరు చూస్తే నిన్న క్యాబినెట్లో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ పరం చేస్తామన్నటువంటిది ఒక వార్త, ఆరోగ్యశ్రీని ప్రభుత్వ పరంలో ఉన్నటువంటి ట్రస్ట్ మోడల్ నుంచి ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తామన్నటువంటిది మరొక నిర్ణయం. దీనికేమో ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ ఇదేదో చంద్రబాబు నాయుడు కొత్తగా 10 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చినట్టు కవరింగ్. ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? ఎవరైనా అలా రాయగలరా? ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఇదేదో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా 10 మెడికల్ కాలేజీలు తెచ్చారేమో, ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ మోడ్లో గ్రౌండ్ చేస్తున్నారేమో అన్నట్టుగా భ్రాంతి కలిగించే విధంగా కవరింగ్ వార్త ఇచ్చున్నారు. ఏమబ్బా, అన్నం తింటున్నారా, అశుద్ధం తింటున్నారా అలాంటి వార్తలు రాయడానికి? మీరు అమ్ముతున్నది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు, మీరు ఇస్తున్నది పీపీపీ మోడ్లో ఇస్తున్నటువంటిది కేవలం ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రమే కాదు.
ఒక గొప్ప దార్శనికుడు ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక గొప్ప సంస్కర్త, ఒక గొప్ప రిఫార్మర్, ఆయనకు వచ్చినటువంటి ఒక గొప్ప ఆలోచనని, ప్రజారంజక ఆలోచనని మీరు అమ్మకానికి పెట్టేస్తున్నారు అన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. ఏమబ్బా, వైద్య రంగంలో మీరేముంచుతున్నారు ప్రభుత్వ రంగంలో? ఆ మధ్యన ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు వరల్డ్ హెల్త్ డే రోజున సుదీర్ఘమైనటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయన. తెలంగాణ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై లండన్ వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మేడిగడ్డ బ్యారేజ్ లోని కేవలం 3 పిల్లలు కుంగిపోతే దానిని పట్టుకుని రేవంత్ రెడ్డి సర్కార్ అనవసర రాద్ధాంతం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ రోజు లండన్ లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 గడుస్తున్నా ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 1.5 కాలంగా ప్రభుత్వం ఏం చేస్తోంది అని ఆయన సూటిగా ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బాహుబలి మోటార్లతో సులభంగా నీటిని ఎత్తిపోసుకోవచ్చని హరీష్ రావు చెప్పారు. కాంగ్రెస్ పాలన కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా పార్టీ గురించి మాట్లాడుతూ బీఆర్ఎస్ కు అధినేత కేసీఆర్ఏ సర్వస్వమని హరీష్ రావు స్పష్టం చేశారు. ఏ విషయంలోనైనా పార్టీదే తుది నిర్ణయం అని తేల్చి చెప్పారు. ప్రజలకు సేవ చేయడం ఎలాగో తనకు కేసీఆర్ నేర్పించారని ఆయన పేర్కొన్నారు. శృంగారపుకోటలో ఈ రోజు స్థానిక బొడ్డవరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు పత్రికా విలేకరుల సమావేశమయ్యారు. ఈ జిందాల్ కంపెనీ వలన మోసపోయిన రైతులు 76 రోజులుగా చేస్తున్న నిరసన ప్రతిఫలంగా ఎట్టకేలకు జిల్లా యాంత్రాంగం స్పందించి బొడ్డవరలో డిప్యూటీ కలెక్టర్ కేఆర్సీసీ వారి ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేసి రైతులకు జరిగిన అన్యాయం గురించి దరఖాస్తులు స్వీకరించడం సంతోషమని అన్నారు. ఇన్ని రోజులుగా రైతులకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చేశాం అన్న కంపెనీ మాటలు విని కలెక్టర్ గారు 13 మందికి మాత్రమే ఇంకా నష్టపరిహారం అందలేదు అనడం నిన్నటితో అవాస్తవమని తేలిపోయింది అన్నారు. కంపెనీ మాటలు విని 13 మంది మాత్రమే ఉన్నారు అని కలెక్టర్ అన్నారు. మరి నిన్న 198 మంది దరఖాస్తులతో హాజరవ్వడంతో వాస్తవ పరిస్థితులు బయటపడ్డాయని అన్నారు. వందవలస నుంచి సుమారు 40 మంది మరియు దెప్పూరు నుంచి 13 మంది రైతులు ఫిర్యాదులు సమర్పించారు అని అన్నారు. ఇచ్చిన దరఖాస్తులలో 99% తమ భూములు తమకి తిరిగి ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేశారని అన్నారు. సుమారు 198 దరఖాస్తులు వచ్చాయి. అవి కాకుండా 2 గ్రూప్ దరఖాస్తులు వచ్చాయి. బందవలస నుంచి 40 మంది మరి రైతులందరూ కలిసి ఒక దరఖాస్తు ఇచ్చారు. అలాగే దెప్పూరు నుంచి 13 ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చిన దరఖాస్తుల్లో 199 మంది కూడా మళ్ళీ తిరిగి మా భూములు మాకు ఇచ్చేయండి అని మరి దరఖాస్తులు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు అనుమానాలు ఈరోజు అనుమానాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా మభ్య పెట్టి ఒక గ్రామ సభ పెట్టి ఒక తప్పుడు రిపోర్ట్ తయారు చేసి మరి ప్రభుత్వానికి పెద్దలకి అందజేసే ఆలోచనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా అని ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే పత్రికలకు చెప్పిందో, ఎందుకంటే ఒక 15 మందో 20 మంది మాత్రమే భూములు తిరిగి ఇమ్మన్నారు అనేసి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం దీనికి నాందిగా మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు అందరూ కూడా ఒక కామన్ దరఖాస్తుతోటే రైతులందరూ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఇదే దరఖాస్తు. ఈ దరఖాస్తులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా భూములు మాకు ఇవ్వండి, వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి ఈ దరఖాస్తు ద్వారానే అందరూ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళ సర్వే నెంబరు, భూమి అన్నీ ఎక్స్టెంట్ అది రాసి పెట్టడం జరిగింది. మరి ఇది కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 మంది మాత్రమే భూమి ఇచ్చిమన్నారు అన్నం. నిజంగా ఈ అన్నిటికీ కూడా ఇది మోసపూరితంగా ఏదైనా ఒక తప్పుడు రిపోర్టు మరి ఏదైనా పైకి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేసి మరి అనుమానాలు వస్తున్నాయి. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ ఉన్నారు. అసలు ఆ రోజు గ్రామ సభలోనే పెద్ద డిస్కషన్ నడిచింది. అసలు ఏ కంపెనీలు వస్తాయని, అసలు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేటప్పుడు ఏ కంపెనీలు వస్తాయని చెప్పాలి. ఆ కంపెనీల ద్వారా ఈ ప్రాంతానికి ఏమైనా నష్టం జరుగుతుందా, పొల్యూషన్ కంట్రోల్ ఉంటుందా, లేకపోతే వాటర్ పొల్యూషన్ ఉంటుందా, ఎయిర్ పొల్యూషన్ ఉంటుందా, సౌండ్ పొల్యూషన్ ఉంటుందా, లేకపోతే ఆ కంపెనీల వల్ల వచ్చే వేస్ట్ వలన మరి పశువులకి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయా, లేకపోతే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, వ్యవసాయానికి ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి. మరి ఈ ప్రాంతం అంతా కూడా బోర్వెల్స్ మీద ఆధారపడి, తాటిపూడి రిజర్వాయర్ మీద ఆధారపడి
ఉన్న ప్రాంతం, మరి ఆ నీరు ఏమైనా కలుషితం అవుతుందని అనుమానాలు చాలామంది వ్యక్తులకైతే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మరి కొత్తగా ఈరోజు వచ్చి అయ్యా ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ అన్నారు, మీరైతే రైతుల భూములు రైతులకు ఇచ్చేయాలని పోరాటం చేస్తున్నారు. కానీ ఒకవేళ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ వస్తే మరి అందులో ఎటువంటి మరి ఇండస్ట్రీస్ పెడతారు అంటే మరి అదైతే క్లారిటీ లేదు. మరి ఆరెంజ్, గ్రీను, వైటు, ఎల్లో అని ఏదో బ్యానర్లో కలర్లో చెప్తూ ఉన్నారు, కానీ అందులోనే ఏ ఇండస్ట్రీస్ పెడతారు అన్నది లేదు. మరి రేపు కానీ ఏమన్నా కానీ భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఏదైనా ప్రభుత్వం ఒక అడుగు ముందుకెళ్ళి ఆలోచన చేస్తే మరి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుమారు 25 నుంచి 30 గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి. ఈ భూమి ఏదైతే తీసుకున్నారో దీనికి 2 కిలోమీటర్ల పరిధిలో దూరంలోనే సుమారు ఒక 25-30 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది. సుమారు 30 నుంచి 40. కరీంనగర్ పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులు తెలంగాణ చౌక్ లో వెలిచాల రాజేంద్రరావు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. గసిగంటి కుమార్, శంకర్ బాబు, కిరణ్, శామ్, భాస్కర్, మహేందర్లు మీడియాతో మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీ కట్టిన వివాదం కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఫ్లెక్సీ కట్టలేదు అని గణేష్ మండపం వద్ద యువసేన యూత్ వారిపై అభిమానంతో ఫ్లెక్సీ పెట్టారు తప్ప పార్టీని దృష్టిలో ఉంచుకొని కాదు అని ఎంఆర్పీఎస్ నాయకులు తెలంగాణ చౌక్ వద్ద మీడియాతో మాట్లాడారు. వెలిచాల రాజేందర్ గారి నాయకత్వం, వెలిచాల రాజేందర్ గారి నాయకత్వం. నా పేరు కాసారప్ కిరణ్ కుమార్ అన్న. నేను వెలిచాల రాజేందర్రావు గారి వీరాభిమాని అన్న. వెలిచాల రాజేందర్రావు గారి యువసేన జిల్లా అధ్యక్షుడు అన్న. నేను మా వినాయక మండపానికి వెలిచాల రాజేందర్రావు గారిని నేను ఇన్వైట్ చేసిన సందర్భంగా మా టెంపుల్కు వినాయకుని దగ్గరికి వస్తున్న సందర్భంలో నేను అన్నగారి ఫ్లెక్సీని నేను వెలిచాల రాజేందర్రావు యువసేన అనే పోస్ట్తో నేను ఫ్లెక్సీని పెట్టుకున్నానన్న. దీన్ని ఇలా జిల్లా అధ్యక్షుని ఫోటో లేదని చెప్పేసి కొంత మా దళితులే అందులో లేదు అని చెప్పేసి కొంచెం రగడ చేసిర్రు అన్న. మేము ఇక్కడ ఉన్న వాళ్ళమందరం కూడా దళితులమే అన్న. మాకు కవ్వంపల్లి సత్తన్న మా దళిత బిడ్డనే, మేము కాదనట్లేదు. కాకపోతే మేము ఇది వెలిచాల రాజేంద్రరావు యువసేన ఆధ్వర్యంలో పెట్టినాం అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకుండా ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్నది. వెలిచాల రాజేంద్రరావు గారి ఫోటో ఉన్నది, పొన్నప్రావు గారి ఫోటో ఉన్నది. డీసీసీ అధ్యక్షుల వారి ఫోటో ఎందుకు లేదని చెప్పేసి ఇది 2-3 రోజుల నుంచి వైరల్ అవుతున్నది అన్న. ఇందులో వెలిచాల రాజేందర్రావు గారికి ఎట్లాంటి సంబంధం లేదు. ఈ ఫోటో ఫ్లెక్సీ పెట్టింది కూడా ఆయనకు తెలియదన్న. మేము పెట్టింది రాజీవ్ చౌక్లో, ఆయనకు తెలియదు కూడా. ఆయనకు ఇది వైరల్ అయినాక మమ్మల్ని నచ్చి కూడా అడిగిండు. దానికి మేము క్షమాపణ చెప్పుకుంటా ఈ మన కాంగ్రెస్కు అందరికీ కూడా మేము క్షమాపణలు చెప్పుకుంటా కూడా మేము మెసేజ్ చేయడం జరిగింది. అయినా కూడా ఇవాళ అన్నపైన దళితుల ద్రోహి, బీసీల ద్రోహి అని చెప్పేసి పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది. అందుకనే ఈరోజు అదే ఇందిరాగాంధీ గీతాభవన్ చౌరస్తాలో పాలాభిషేకం చేయడం జరిగిందన్న. మాకు వెలిచాల రాజేందర్రావు గారి కుటుంబంతో మాకు సన్నిహితం ఒక 30-40 ఏళ్ళ నుంచి ఉన్నదన్న. మేము వెలిచాల రాజేందర్రావు వీర అభిమానులం కాబట్టి మేము పర్సనల్గా పెట్టుకున్నామన్న. రాజేందర్రావు గారు అంటే మాకు చాలా ప్రాణం అన్న. మా కారగన్నగడ్డ అంటే మొత్తం దళితులకు కారగన్నగడ్డ మా ఇళ్ళల్లో వచ్చి భోజనం చేస్తుండే అన్న. జగపతిరావు గారు భోజనం చేస్తుండే, వాళ్ళ ఇళ్ళకు తీసుకుపోయి వాళ్ళతో సమానంగా వాళ్ళ డైనింగ్ టేబుల్ పైన మాకు భోజనాలు పెడుతుండే అన్న. మా పిల్లల్ని ఎత్తుకుంటుండే, మా పిల్లల్ని ముద్దాడుతుండే, మా పిల్లలకు తినబెడుతుండే అన్న. చిన్న పిల్లలకు మా ఇళ్ళకి వచ్చినప్పుడు అట్లాంటి జగపతిరావు గారి కుటుంబాన్ని, రాజేందర్రావు గారిని దళితుల ద్రోహి, బీసీల ద్రోహి అని అనడం మమ్మల్ని చాలా కలిసివేసిందన్న. దానికి మేము చింతిస్తున్నాం, దానికోసం చెప్తున్నామన్నా. దయచేసి కాంగ్రెస్ శ్రేణులారా, ఏది మన ఎస్సీ వర్గానికి సంబంధించిన అందరికీ దయచేసి దండం చేసి చెప్తున్నాను. ఇంట్లో వెలిచాల రాజేందర్రావు గారికి ఈ ఫ్లెక్సీకి ఎట్లాంటి సంబంధం లేదన్న. దయచేసి ఏది ఉన్నా కూడా అది మా వెలిచాల రాజేంద్రరావు యువసేనకి సంబంధించింది, ఆయనకు సంబంధం లేదన్న. దయచేసి దీన్ని గమనించగలరు. కొంతమంది రాజేందర్రావు గారిని బదనాం చేయాలి, దళితులకు దూరం చేయాలని చెప్పి కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగా ఇలా మా అన్నకు ఏం తెలియనటువంటి కవంపల్లి సత్యన్నకు నిజాయితీపరుడు, ఆయన నీతిపరుడు, ఆయన కూడా లేనిపోని చెప్పి ఇలా కార్యక్రమం చేయించారు. అది కరెక్ట్ కాదు. రాజేందర్రావు అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఆయనకి ఇంకా అధికారమే రాలే. ఆయన 2 పోటీ చేసిండు, ఓడిపోయిండు, అధికారమే రాలేదు. ఇలా ఎక్కడ ఎస్సీలను అనగదొక్కుతుడు, బీసీలను అనగదొక్కుతుడు, వాళ్ళు ఆలోచించాలి. మరి మిత్రుల మా దళిత నాయకులు అందరినీ మేము సంప్రదింపులు చేసినాం.
వారితో కూడా మేము మాట్లాడినాం. ఏ రోజు కూడా రాజేంద్రరావు గారు ఎస్సీ బీసీలను నిర్లక్ష్యం చేసిన సందర్భం లేదు. ఆయనకి ఇంకా అధికారం రాలేదు. అధికారం రాకుండా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గం మాత్రం టార్గెట్ చేసింది. తను ఆ సామాజిక వర్గం అందరికీ తెలిసి కూడా ఎవరు మరి మాట్లాడతలేరు. అది కరెక్ట్ కాదు. ఆ సామాజిక వర్గం అడ్డుకోవాలని చూస్తున్నది రాజేంద్రరావు నాయకత్వాన్ని. రాజేంద్రరావును ముందుకు రాకుండా చేస్తున్నది. ఆయనకు కరీంనగర్ ఇన్ఛార్జి రాకుండా కుట్ర బాస్తున్నది. ఆ కుట్రలో భాగంగానే కొంతమంది మా దళిత సోదరులను వాళ్ళను మిస్గైడ్ చేస్తున్నారు. అది తప్పుడు సమాచారం. ఇలా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఫ్లెక్సీలు కడుతున్నారు. మేము చూస్తున్నాం. అక్కడ దళిత నాయకుని ఫోటో ఉండలేదు, దళిత ఎమ్మెల్యేల ఫోటోలు ఉండలేవు. దాని మీద మేము స్పందిస్తాం. తప్పకుండా ఎవడు ఎక్కడ ఫ్లెక్సీ కట్టినా మేము చింపేస్తామని చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిద్దిరి అప్పలరాజు ప్రెస్ మీట్. రేవంత్ రెడ్డి సర్కార్ పై విరుచుకుపడ్డ హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.